షాద్ నగర్ లో మొత్తానికి బీఆర్ఎస్ ప్రచారం అయితే ఊపందుకుంది. మనతో పాటు మాట్లాడడానికి ఈట గణేష్ గారు ఉన్నారు. ఈట గణేష్ గారు, ఎట్లా సాగుతుంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 28 వార్డులలో మేము పోతా ఉంటే మొత్తం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఎంత పని చేసి మేము కేసీఆర్ని ఓడగొట్టుకొని ఈ తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని అన్ని అబద్ధాలు హామీ చెప్పినటువంటి రేవంత్ రెడ్డిని తెచ్చి మేము ఎంత పాపం చేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. షాద్నగర్ పట్టణంలో 28 వార్డులు కూడా గెలుస్తాయి. తప్పకుండా ఈరోజు షాద్నగర్లో మళ్ళా బీఆర్ఎస్ జెండానే చైర్మన్గా ఉండబోతుందని చెప్తున్నాను. అంటే గడిచిన 2 ఏళ్లలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు అన్ని పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినారు. మేము వచ్చిన తర్వాత ఒక 90 కోట్ల రూపాయలతోటి 2 ఏళ్లలో అభివృద్ధి చేసినామని చెప్పి కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తా ఉన్నది. దానికి ఏం చెప్తాను? ఒక్కటే నేను చెప్తున్నా, వచ్చిన 2.5 సంవత్సరాలలో కూడా జీవోలు అయితే ఉంటాయి కదా, వాళ్ళు తెచ్చిన పైసలు అయితే ఉంటాయి కదా, ఒక్క ప్రొసీడింగ్ కానీ ఒక జీవో నెంబర్ కానీ చూపిస్తే ఈరోజు ఈ షాద్నగర్ మున్సిపాలిటీలో మేము పోటీ చేయం. ఎందుకంటే మేము తెచ్చినటువంటి నిధులతోనే ఈరోజు 90 లక్షలు కాదు, ఆ 90 కోట్ల నిధులతోనే ఈరోజు ఇంకా 6 నెలలు కూడా మా నిధులతోనే వీళ్ళు పనిచేస్తారు. కానీ ఒక్క రూపాయి కూడా తేలే ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎవ్వరు కానీ ఒక్క రూపాయి కూడా తేలే. మేము తెచ్చిన పనులకే టెంకాయలు కొడుతున్నారు, మేము తెచ్చిన పనులనే వాళ్ళు ప్రారంభిస్తారు. అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు షాద్నగర్ పట్టణానికి. కాకపోతే అధికారం పార్టీ మాదే ఉన్నది, అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి కొనసాగాలంటే మమ్మల్ని గెలిపిస్తేనే జరుగుతుందని చెప్తా ఉన్నారు అన్ని వార్డులలో. నిజంగా దాన్ని జనం నమ్మే పరిస్థితి ఉందా? నిజంగా చెప్తున్నాం, మంచి మాట అడిగారు మీరు. మేము బొంగైన జనాలు అంటారు, వాళ్ళు 2.5 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక్కనాడు కూడా ఒక్క పని చేయలేరు. ఎందుకంటే మహిళలకు 2500 ఇస్తాడు, ఇయ్యలే. ఇంకొకటి, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తాడు, ఇయ్యలేడు. పెన్షన్లు పాపం వాళ్ళు 2000 ఇస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఇప్పటికే యాడ్ చేస్తారు. మా కొడుకు మా తండ్రి అని చెప్తున్నారు. ఎందుకంటే 4000 ఇస్తా అని చెప్పి మోసం చేసిండు అప్పుడు ఎలక్షన్లో. అప్పుడు చాలా మంది రైతులు కనిపిస్తారు అక్కడక్కడ ఈ పట్టణంలో. రైతులు గిట్ట అంటారు రైతు బంధు ఇస్తా అని చెప్పి, కనీసం అప్పుడు ఓట్లప్పుడు అని ఇస్తుండే, అది గిట్ట లేదు. నాట్లప్పుడు గిట్ట ఇస్తలేడు, నాట్లప్పుడు లేదు ఓట్లప్పుడు లేదు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు. ఇంకొకటి, ముఖ్యంగా షాద్నగర్ పట్టణంలో ప్రజలందరూ కూడా బాగా మాకు చెప్తున్నారు, కేసీఆర్ ప్రభుత్వం రానప్పుడు, తెలంగాణ రానప్పుడు షాద్నగర్ పట్టణంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భార్యాభర్తలం ఇద్దరం ఏ ట్యాంకర్ వస్తుంది ఎప్పుడు తీసుకోవాలి, ఒక బిందె కోసం కొట్లాట చేసుకున్న పనులు ఉన్నాయి షాద్నగర్ పట్టణంలో. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వస్తుంటే, నిజంగా ఒక మోటార్ పెడితే ఎట్లా వస్తున్నాయో ప్రతి ఇంటికి కూడా మేము చూస్తూ ఉన్నాము. అలుగులు వాడుతున్న ఇళ్ళకెంచి, హౌజులకెంచి. ఎంత కేసీఆర్ ఇంత మంచి పని చేసిన అని చెప్పి. గతంలో మీకు తెలుసు, కరెంటు ఇచ్చిన పాపాన పోలే. 60 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత తెలుగుదేశం ఉంది. కరెంట్ అనేది చాలా ఇబ్బంది ఉండే. కరెంటు కోసం ఎంతోమంది రైతులు చనిపోయినరు. బషీర్బాగ్లో కాల్పులు కూడా జరిపారు, కరెంటు కోసమే రైతులను చంపారు. కానీ ఈరోజు 24 గంటలు కరెంట్ ఇచ్చారంటే దేశంలో ఎక్కడ కూడా లేదు. కేసీఆర్ గారు ఇచ్చారని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. షాద్నగర్ పట్టణంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసిన కేసీఆర్ని ఓడగొట్టుకుని ఎంత పాపం చేస్తామని చెప్పి ఏడ్చేరు కూడా చాలామంది ముసలోళ్ళు. ఈ కేసీఆర్ని ఓడగొట్టుకుని పాపం చేసినాం, మళ్ళీ కూడా కేసీఆర్ను మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పి ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా ప్రతి గల్లీలో తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మంచి స్పందన ఉంది. ఇక్కడ 28 వార్డులకు 28 వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తాయి. వాళ్ళు చెప్పిన అబద్ధాల హామీలే, వాళ్ళు చేయని పనులే ఈరోజు మమ్మల్ని గెలిపిస్తూ ఉంటాం. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా షాద్నగర్లో మళ్ళీ గెలుపు జెండా ఎగరేసి తీరుతామని చెప్పి రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం 13వ తారీఖున వాళ్ళు బీఆర్ఎస్ నేతల మాటలు నిజమవుతాయా లేక జనం ఎవరి వైపు మొక్కుతారని తెలుపుతారు.